తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఉదంతం మర్చిపోకముందే గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో ఘోరమైన అపచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైనం సిట్టు విచారణలో నిగ్గుతేలింది. లడ్డూల తయారీలో వాడింది అసలైన నెయ్యి కాదు, అది జంతువుల కొవ్వు, పామాయిల్, కొన్ని ప్రమాదకర రసాయనాల మిశ్రమమని సిట్టు పేర్కొంది. ఈ కల్తీ పదార్థానికి నెయ్యి వాసన వచ్చేలా కెమికల్స్ వాడి 2022 మే నుండి 2023 మార్చి వరకు సుమారు 11 నెలల పాటు 4,40,00,000 లడ్డూలను తయారు చేసి భక్తులకు విక్రయించి ఒక మహాపాతకానికి ఒడిగట్టారు జగన్ రెడ్డి. ఈ కుట్రకు పునాది అత్యంత వ్యూహాత్మకంగా పడింది. దశాబ్దాలుగా నమ్మకమైన నెయ్యిని అందిస్తున్న ప్రభుత్వ సంస్థ విజయ డైరీని కావాలనే పక్కన పెట్టారు. ధర తగ్గించాలంటూ ఆ సంస్థ ప్రతినిధులపై అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. అదే అదునుగా భావించిన అధికారులు అసలు సొంతంగా డైరీయే లేని రాజేష్ కార్పొరేషన్ అనే ప్రైవేట్ సంస్థను తెరపైకి తెచ్చారు. కిలో కేవలం 489 రూపాయలకి నెయ్యి ఇస్తామన్న ఆ సంస్థ మాటలు నమ్మినట్లు నటించి నిబంధనలకు విరుద్ధంగా సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఈ 11 నెలల కాలంలో దాదాపు 3.25 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి అందుకు ప్రతిఫలంగా దేవస్థానం నుంచి 15,89,00,000 రూపాయలు చెల్లించారు. ఒకే రకమైన కల్తీ నెయ్యి మాఫియా అటు తిరుమలను ఇటు శ్రీశైలాన్ని చుట్టేసిందంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండానే ఇదంతా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? శ్రీశైలానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ తిరుమల లడ్డు వివాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న భోలేబాబా డైరీ నుండి ఆ మిశ్రమాన్ని సేకరించినట్లు సిట్ విచారణలో నిగ్గు తేలింది. అంటే ఇక్కడ తిరుమలకు ఎవరైతే కల్తీ నెయ్యి పంపారో వారే శ్రీశైలానికి కూడా పంపారు. రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇంత భారీ స్థాయిలో భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతుంటే నాటి ప్రభుత్వం దాని యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటో సామాన్య భక్తులకు కూడా అర్థమవుతూనే ఉంది. ఈ మొత్తం కుంభకోణంలో నాటి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు మరియు వెనుక ఉన్న రాజకీయ పెద్దల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. నాణ్యతను పరీక్షించాల్సిన బాధ్యతను విస్మరించి కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమం చేయడం వెనుక కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు తెలుస్తోంది. భక్తితో స్వీకరించే ప్రసాదాన్ని ఇలా జంతువుల కొవ్వు, రసాయనాలతో అపవిత్రం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.